శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ చార్ధామ్ యాత్ర కంప్లీట్ ట్రావెల్ ప్లాన్. ఒకప్పుడు సామాన్యుడి నుంచి సాఫ్ట్వేర్ ఇంజనీర్ వరకు అందరి లక్ష్యం ఒక్కటే, అది అమెరికా. 7 సముద్రాలు దాటి వెళ్ళైనా సరే అక్కడ స్థిరపడితే జీవితం సెటిల్ అయిపోయినట్టే అని భావించేవారు. బట్ ఇప్పుడు సీన్ రివర్స్ అవుతుంది కదా. అగ్రరాజ్యం వైపు ఆశగా చూసిన కళ్ళిప్పుడు ఆ దేశం వైపు వెళ్లాలంటేనే భయపడిపోతున్నారు. ట్రంప్ 2.0 పాలనలో మారుతున్న వలస చట్టాలు, H1B వీసా ఆంక్షలు ప్రవాస భారతీయులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. అసలు భారతీయులు ఎందుకు వెనక్కి వచ్చేయాలని చూస్తున్నారు? అక్కడ చేదు నిజాలేంటి? అమెరికాలో ఇప్పుడు భారతీయ సమాజం ఒక రకమైన ఎగ్జిట్ ప్లాన్లో ఉంది. అంతర్జాతీయ మేధో సంస్థ కార్నెగీ ఎండోమెంట్ జరిపిన సర్వేలో దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో ఉంటున్న ప్రతి 10 మంది భారతీయుల్లో 4 అంటే సుమారు 40% మంది ఇండియాకు తిరిగి వచ్చారని బలంగా అనుకుంటున్నారు. ముఖ్యంగా 58% మంది అక్కడి రాజకీయ అస్థిరత తమ భవిష్యత్తును దెబ్బతీస్తుందని భయపడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 71% మంది ప్రవాసీలు ట్రంప్ విధానాల పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. 54 లక్షల మంది భారతీయుల శ్రమతో నిర్మితమైన అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు వారినే దూరం చేసుకుంటోందా అన్న సందేహాలు ఇప్పుడు బలపడుతూ ఉన్నాయి. ఇక భారతీయ ఐటీ నిపుణుల పాలిట వరంగా ఉన్న H1B వీసా ఇప్పుడు ఒక శాపంగా మారుతోంది. ట్రంప్ సర్కార్ కేవలం సరిహద్దుల్లో అక్రమ వలసలనే కాదు, చట్టబద్ధంగా వచ్చే భారతీయులను కూడా టార్గెట్ చేసింది. ఈ వీసా దరఖాస్తు రుసుమును ఏకంగా $1,00,000 పెంచడం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. దీని ప్రభావం ఎలా ఉందంటే, గత ఏడాదితో పోలిస్తే కంపెనీల నుంచి వచ్చే వీసా పిటిషన్లు ఏకంగా 87% పడిపోయాయి. అంటే కంపెనీలు భారతీయులను నియమించుకోవడానికి భయపడుతున్నాయి. దీనికి తోడు గత ఏడాది కాలంలోనే వీసాల జారీలో 25% కోత విధించింది ట్రంప్ సర్కార్. అగ్రరాజ్యం వేస్తున్న ఈ వీసా ఉచ్చు వేలాది మంది కెరియర్ ను ప్రశ్నార్థకం చేస్తోంది. ఇక్కడ ఉద్యోగులే కాదు, ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లాలనుకునే విద్యార్థులకు చుక్కెదురవుతుంది. కొత్తగా ప్రవేశపెట్టిన సోషల్ మీడియా వెట్టింగ్ నిబంధన ఇప్పుడు పెద్ద అడ్డంకిగా మారింది. విద్యార్థుల గత చరిత్ర, వారి సామాజిక మాధ్యమాల పోస్టులను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వీసా ఇస్తూ ఉండడంతో విద్యార్థి వీసాల జారీ 40% తగ్గిపోయింది. అటు ఫీజుల భారం, ఇటు వీసా రిజెక్షన్ల భయంతో భారత్ నుంచి వెళ్లే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పడిపోతోంది. దశాబ్దాలుగా అమెరికా అభివృద్ధిలో భారతీయుల పాత్ర వెలకట్టలేనిదే. కానీ ఇప్పుడు అమెరికా భయం వారిని స్వదేశం వైపు మళ్లిస్తోంది. ఇది ఒక రకంగా భారత్కు శుభవార్త అని కొందరు విశ్లేషిస్తూ ఉన్నారు. ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన భారతీయులు తిరిగి వస్తే అది మన దేశ అభివృద్ధికి తోడ్పడుతుంది. కానీ అక్కడ స్థిరపడిపోయి ఆస్తులు కొనుక్కొని పిల్లలను చదివిస్తున్న కుటుంబాల పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగా ఉంది. ట్రంప్ దూకుడు ఇలాగే కొనసాగితే అమెరికాలో భారతీయ మార్కు తగ్గిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది కేవలం అమెరికాకి కాదు, గ్లోబల్ టెక్ మార్కెట్ కూడా పెద్ద ఎదురుదెబ్బే. దీనిపై మీరేమంటారో, మీ అభిప్రాయం ఏంటో కామెంట్లో చెప్పండి.